హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాణి రుద్రమదేవి అడ్డా. ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 8,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాము. ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషను, ఎగ్జామ్ సెంటర్స్, తర్వాత ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే ప్రీవియస్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ ఇంగ్లీష్లోనే కండక్ట్ చేసేవాళ్ళండి, తెలుగులో కండక్ట్ చేయలేదు. కానీ ఈ ఇయర్ ఏంటంటే కొత్తగా తెలుగులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇక్కడైతే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఆల్సో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఇండెక్స్ ఇచ్చారండి. మనకి కావాల్సింది మనం ఇక్కడ క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫస్ట్ కావాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి చదువుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళాలంటే 4th పేజ్లో ఉందని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. మనం ఫస్ట్ ఇది చూద్దాము. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్ అని ఇచ్చారండి. ఏమేం బ్యాంకులు ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కింద ఉన్నాయి, అసలు ఏ బ్యాంక్స్లో మనకి పోస్టులు వేకెన్సీ ఉంది, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మనకి ఏ బ్యాంక్లో జాబ్ వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇచ్చారండి, వరంగల్, తెలంగాణ అనమాట. ఇది డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్. వీళ్ళు ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అడుగుతున్నారండి. మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ మనకి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. మనం తెలంగాణలో ఉంటున్నాము లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాము అనుకోండి, కంపల్సరిగా మనకి తెలుగు అనేది వచ్చి ఉండాలి. లేదు తమిళనాడులో ఉంటున్నామంటే తమిళ్ అనేది వచ్చి ఉండాలి. ఆ విధంగా లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలని చెప్పి అడుగుతున్నారనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్, ఆర్యావత్ బ్యాంక్, ఈ విధంగా డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డిజైర్డ్ లాంగ్వేజెస్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం చూద్దాం అనుకున్న ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం చూద్దాం అనుకున్నాం కదా, ఇది చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి నేషనాలిటీ సిటిజన్షిప్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పైతే ఇచ్చారు. తర్వాత వీళ్ళు మనకి ఏజ్ లిమిట్ అండి, ఏజ్ లిమిట్ అనేది ఏ పోస్ట్కి ఎంత ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ ఆఫీసర్ స్కేల్ 3, ఆఫీసర్ స్కేల్ 2 అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా. ఫస్ట్ మనం ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూద్దాము. ఇదైతే బిట్వీన్ 18 years అండ్ 28 years, 18 years నుంచి 28 years మధ్యలో ఉండాలి మన ఏజ్ అని చెప్పైతే ఇచ్చారు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి మనకి 18 years నుంచి 30 years వరకు ఉండొచ్చు అని చెప్పించారు. స్కేల్ 2కి 21 to 32 years, స్కేల్ 3కి వచ్చేసి 21 years to 40 years అనమాట. ఇది 21 నుండి 40 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 40 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే స్కేల్ 2 వచ్చేసి మనకి 21 to 32 అప్లై చేసుకోవచ్చు. 18 to 30 వచ్చేసి స్కేల్ 1 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 years to 28 years ఉన్న వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే వీటితో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు ఇచ్చారండి. అంటే సపోజ్ మనం ఆఫీసర్ స్కేల్ 3 కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే స్కేల్ 3లో 40 years ఏజ్ లిమిట్ అని చెప్పి వీళ్ళు ఇచ్చారు కదా. 40 + 5 45 years వరకు కూడా మనమైతే అప్లై చేసుకోవచ్చు ఆఫీసర్ స్కేల్ 3కి.
ఓకేనా, ఈ విధంగా. అండ్ అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చేసి 28 ఇయర్స్ లాస్ట్ ఏజ్ అని చెప్పారు. 28 ఇయర్స్ ప్లస్ 5 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఓన్లీ SC ST వాళ్ళకి సంబంధించిందండి ఇది. తర్వాత అలాగే బీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ PWD వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారండి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఇంపార్టెంట్ వన్ ఇక్కడ ఓసీ కేటగిరీ రిజర్వేషన్ ఆఫ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ గురించి ఇచ్చారు. వాళ్ళలో ఓసీ వాళ్ళకి సపరేట్గా, SC ST వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ డిజేబిలిటీని బట్టి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది కంప్లీట్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి. మనం ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. బ్యాచిలర్ డిగ్రీ అనేది మనం ఏ గ్రూప్లో అయినా పాస్ అయి ఉంటే సరిపోతుంది. బీకామ్ కావచ్చు, BZC కావచ్చు, BSc కావచ్చు, BBA కావచ్చు, ఇలాగా ఏ గ్రూప్లో అయినా సరే మనం డిగ్రీ పాస్ అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ముందే చెప్పారు కదండి, ఎక్కడైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో డిజైరబుల్ అడుగుతున్నారు వీళ్ళు, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డిజైరబుల్ అని చెప్పి అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ది రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఏ గ్రూప్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ప్రిఫరెన్స్ అయితే మాత్రం అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్ యాక్చువర్ అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేషన్, ఈ విధంగా మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ, టెక్నాలజీ, ఈ విధంగా అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అడుగుతున్నారండి. మనకి ఇందులో ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఏ డిగ్రీ చేసిన వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి అడుగుతున్నారు. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, మేనేజర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇది కూడా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అవ్వాలండి. విత్ ఏ మినిమం 50% మార్క్స్తో బ్యాచిలర్ డిగ్రీ అనేది మనం పాస్ అయ్యి ఉండాలి. అండ్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్. ఈ విధంగా మనకి స్కేల్ ఇక్కడ వచ్చేసి పైన స్కేల్ 1లో ఇచ్చినట్లుగానే ప్రిఫరెన్స్ అయితే అడిగారండి. కంపల్సరిగా వీటిలో ఉండాలి అని చెప్పట్లేదు, ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ అలాగే ఈ పోస్ట్కి ఏంటి అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ఇక్కడ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ఓకేనా. అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అంటండి. ఇందులో వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫర్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ విత్ ఏ మినిమం 50% మార్క్స్ అండ్ అగ్రిగేట్ అని చెప్పి అడుగుతున్నారు. ఇందులో అయితే స్పెషల్గా డిగ్రీస్ అయితే మెన్షన్ చేశారండి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ఇచ్చారు. ఇక్కడ డిజైరబుల్ ASP, PHP, జావా, VB, VC, OCP అని చెప్పి అడుగుతున్నారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అడుగుతున్నారు. లా ఆఫీసర్ విత్ 50% అగ్రిగేట్ మార్క్స్ అని అయితే అడుగుతున్నారండి. అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే 1 ఇయర్ కంపల్సరీగా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పైతే అడుగుతున్నారు. ఓకేనా. చార్టర్డ్ అకౌంటెంట్గా కూడా మనకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 ఇయర్స్ అడ్వకేట్గా చేసినట్లు మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పైతే అడుగుతున్నారు. ఎందుకంటే ఈ స్పెషల్ పోస్ట్ కాబట్టి, ఇది చార్టర్డ్ అకౌంట్కి సంబంధించిన పోస్ట్, ఇది లా ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి సపరేట్గా అయితే అడుగుతున్నారు అనమాట. ఇక్కడ అలాగే ట్రెజరీ మేనేజరు అండ్ అలాగే మార్కెటింగ్ ఆఫీసరు, తర్వాత MBA మార్కెటింగ్ ఫర్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఈ విధంగా అడిగి వాటికి సంబంధించిన
సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఓకేనా. తర్వాత ఆఫీసర్ స్కేల్ 3 కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ అయితే 50% అగ్రిగేట్ మార్క్స్తో మనం పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే ప్రిఫరెన్స్ అడుగుతున్నారు ఏంటంటే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హార్టికల్చర్, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి డిగ్రీ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని అడుగుతున్నారు. వీటితో పాటు మనకి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండాలని చెప్పి అయితే అడుగుతున్నారనమాట. ఇవ్వండి ఇది క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీరు కంప్లీట్గా ఒకసారి బ్రీఫ్గా చెక్ చేసుకొని మీకు ఏ గ్రూప్ చదివారు, ఏ క్వాలిఫికేషన్ ఉంది అనేది చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి సంబంధించి SC, ST, PWD వాళ్ళైతే 175 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. రిమైనింగ్ వాళ్ళు అందరూ కూడా 850 రూపీస్ అయితే కంపల్సరీ పే చేయాలి. ఓకేనా. తర్వాత ఆఫీస్ అసిస్టెంట్కి కూడా సేమ్ అండి. ఆఫీస్ అసిస్టెంట్కి కూడా ఇందులో ఏంటంటే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 175 రూపీస్ పే చేస్తే సరిపోతుందని చెప్పి ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా 850 రూపీస్ అయితే పే చేయాలి. జనరల్ వాళ్ళు, OBC వాళ్ళు కావచ్చు, EWS వాళ్ళు కావచ్చు, ఎవ్రీవన్ షుడ్ పే 850 రూపీస్. రిమైనింగ్ SC, ST, PWD వాళ్ళు మాత్రం 175 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఉండదు. బ్యాంక్ ఎగ్జామ్ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషనే ఉంటుంది. ఇందులో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీస్ అండ్ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ప్రిలిమినరీలో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 2 సబ్జెక్ట్స్ ఉంటాయంటండి. 40 క్వశ్చన్స్, తర్వాత 40 మార్క్స్. ఈ సబ్జెక్ట్కి కూడా సేమ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా మనకి 80 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ టైం వచ్చేసి మనకి 45 minutes ఓన్లీ. టైం 45 minutes ఇస్తారు అని చెప్తున్నారు. అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1కు కూడా సేమ్ అండి. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2 సబ్జెక్ట్స్ యాజ్ యూజువల్ 40 80 మార్క్స్. టైం వచ్చేసి 45 minutes అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి మెయిన్ ఎగ్జామ్లో మనకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. ఇంగ్లీష్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి మనకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ టోటల్గా వచ్చేసి మనకి 5 సబ్జెక్ట్స్ కూడా సేమ్ 40 క్వశ్చన్స్. 40 క్వశ్చన్స్కి రీజనింగ్ అయితే 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. టోటల్గా వచ్చేసి మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్. అండ్ టైం వచ్చేసి మనకి 2 hours టైం అనేది ఇస్తారండి. 2 hours మనం ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1కి కూడా సేమ్ అండి. యాజ్ యూజువల్గా ఉంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ కావచ్చు అండ్ క్వశ్చన్స్ మార్క్స్ సేమ్ ఉన్నాయన్నమాట. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైం వచ్చేసి 2 hours. ఓకేనా. ఇదండి ఎగ్జామ్ స్ట్రక్చర్కి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ బ్యాంక్స్ ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి ఏ విధంగా ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండి. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పైతే ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 2కి సంబంధించింది కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటండి. ఆఫీసర్ స్కేల్ 2 అనేది ఒకటే ఎగ్జామినేషను. ప్రిలిమ్స్ మెయిన్స్ లేవు. ఓన్లీ 1 ఎగ్జామినేషన్ అని చెప్పి ఇచ్చారు. స్కేల్ 2 వచ్చేసి మనకి స్కేల్ 2లో రీజనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పించారు. తర్వాత ఇంగ్లీష్ యాజ్ యూజువల్ ఇంగ్లీష్ లేదా హిందీ అని చెప్పించారండి. ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుందంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది అడుగుతున్నారు. ఎందుకంటే డిజైరబుల్లో వీళ్ళు ఫైనాన్స్ కానీ అకౌంటెన్సీ కానీ లా అలా అడిగారు కదా సపరేట్గా, దాని గురించి ఇక్కడ చేంజ్ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ అన్ని సబ్జెక్ట్స్లో 40 క్వశ్చన్స్
తర్వాత సేమ్ ఇందాకట్లాగానే రీజనింగ్కి 50 మార్క్స్, కంప్యూటర్కి 20, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 50, రిమైనింగ్ అన్నీ కూడా 40 అనమాట. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. టైం వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అండి, 2 అవర్స్ టైం అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ ఆఫీసర్స్ స్కేల్ టు స్పెషల్ క్యాడర్ వాళ్ళకి, స్పెషల్ క్యాడర్ వాళ్ళంటే మనకి చార్టర్డ్ అకౌంటెంట్ ఆ విధంగా ఇచ్చారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటిది అనమాట. ఇందులో వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అడిగారండి, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అడిగారు. ఇందులో కూడా సేమ్ 240 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అని చెప్పి ఇచ్చారు. 2 అవర్స్ 30 మినిట్స్ టైం అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 3కి సంబంధించి, ఆఫీసర్ స్కేల్ 3 కూడా సింగిల్ ఎగ్జామినేషన్ అండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చారు, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి నేను చదవట్లేదు. తర్వాత పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అని ఉందండి. 1/4 ఆఫ్ మార్క్ మనకి పెనాల్టీ ఉంటుంది క్వశ్చన్ రాంగ్ అయితే. అంటే 1/4 అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 మార్కే కదా మనకి పోయేదని అనుకోకండి అండి. ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి 1 మార్క్తో పాటు ఎక్స్ట్రా 0.25 మార్క్ కూడా పోతుంది. అంటే మనకి 1/4 మార్క్ పోతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, మోడిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. మనకి June 1 నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అంటే నిన్నటి నుండి కూడా స్టార్ట్ అయ్యాయి. 21 జూన్ వరకు కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ కూడా మనము 1 జూన్ నుండి 21 జూన్ వరకే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. కాల్ లెటర్స్ అనేవి 10/7 అంటే జూలై నుంచి కూడా మనం హాల్ టికెట్స్ అనేవి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనమాట. తర్వాత డౌన్లోడ్ ఫర్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది జూలై ఆగస్ట్లో అయితే హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు, జూలై ఆర్ ఆగస్ట్. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆగస్ట్లో ఉంటుందని చెప్పించారు ప్రిలిమ్స్. తర్వాత రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుందని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆర్ సింగిల్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెప్టెంబర్లో కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ కూడా సెప్టెంబర్లోనే ఉంటుంది. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని చెప్పించారు. తర్వాత ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ అనేవి నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవాలి, అక్టోబర్ లేదా నవంబర్లో. ఇంటర్వ్యూ అనేది మనకి అక్టోబర్ లేదా నవంబర్లో ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మనకి పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్పైతే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి వేకెన్సీస్ ఇచ్చారండి. ఏ బ్యాంక్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఫర్ సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రగతి బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి బ్యాంక్ 3 బ్యాంక్స్ ఇచ్చారండి. ఈ 3 బ్యాంక్స్లో కూడా ఎస్సీ వాళ్ళకి 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రగతి బ్యాంక్లో, చైతన్య బ్యాంక్లో 8 వేకెన్సీస్, సప్తగిరి బ్యాంక్లో 20 వేకెన్సీస్. అలాగే ఎస్టీ వాళ్ళకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఈ విధంగా టోటల్గా అయితే మనకి 499 పోస్టులు అనేవి ఆంధ్రప్రగతి బ్యాంక్లో ఉన్నాయి. అలాగే చైతన్య గోదావరి బ్యాంక్లో 51 వేకెన్సీస్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 128 వేకెన్సీస్. ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మంచి ఛాన్సే ఉందండి. తెలంగాణ వాళ్ళకైతే అసలు వేకెన్సీస్ లేవండి. మనం చూసుకున్నా కూడా వేస్ట్. అంటే వేస్ట్ అని నేను మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసుకోవాలన్నమాట. తెలంగాణలో అయితే అసలు 2 బ్యాంక్స్ ఉన్నాయి. 2 బ్యాంక్స్లో కూడా అసలు ఎలాంటి వేకెన్సీ అనేది లేదు. ఓకేనా. అది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించింది. ఇది ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అండి. ఇందులో కూడా ఆంధ్ర వాళ్ళకి బాగానే వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అసలు ఇక్కడ వేకెన్సీ లేదండి. తెలంగాణ వాళ్ళకి మనకి తెలంగాణ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీస్ అయితే లేవండి. ఆఫీసర్ స్కేల్ 1లో కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు, ఎలాంటి వేకెన్సీస్ లేవు. బట్ డిసప్పాయింట్ అవ్వకండి, ఆంధ్రప్రదేశ్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు, ఏపీకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలుగు వచ్చు కాబట్టి కంపల్సరీ మనం ఏపీకి అప్లై చేసుకోవచ్చు, జాబ్ తెచ్చుకోవచ్చు, అక్కడ కూడా జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా. కాబట్టి డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో ఒక్కసారి వాటికి పోస్టులు ఏమైనా వేకెన్సీ ఉన్నాయేమో చూసుకొని అక్కడ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్
వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం 3 సిటీస్లోనే కండక్ట్ చేస్తున్నారు, గుంటూరు, కర్నూలు అండ్ విజయవాడ అనమాట. తర్వాత మనకి ఇక్కడ తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాము. తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఓన్లీ 2 సిటీస్లోనే మనకు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదండి ఈ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఇస్తాను. ఓకేనా, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.